గురుగారు అలాగే కన్యా రాశి విషయానికి వస్తే వాళ్ళకి 2024 ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యారాశి వాళ్లకు కన్యారాశి వాళ్ళ గురించి నేను గతములో నుంచి చెబుతూనే వస్తూ ఉన్నాను. చాలామందికి అనుకున్నది అనుకున్నట్టుగా కొంతమందికి జరిగింది, కొంతమందికి ప్రారంభమైంది అన్నారు, కొంతమందికి మాకు ఆ సూచనలు కనపడుతున్నాయి గురువుగారు అన్నారు, కొంతమంది మాకు ఏమీ కనపడనే లేదు గురువుగారు అన్నారు. ఎందుకంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల పాటు వాళ్ళు ఏకఛత్రాధిపత్యముగా వెలగడానికి కావాల్సినటువంటి ఒక ఫౌండేషన్ వేసుకునేటువంటి దాంట్లో ఉన్నారు. కనుక కన్యారాశి వాళ్ళ గురించి ఇప్పుడు ఈ సంవత్సరము, ఇప్పుడు 2024 సంవత్సరము, 2023 తర్వాత 2025 నేను చెబుతున్నాను కదా, ఇంకొక 10-11 ఏళ్ల పాటు ఏకాదశం రుద్రుడి యొక్క సంఖ్య మహాద్భుతముగా ఉండబోతూ ఉన్నది. అంటే కొంతమందికి మాకు ఇంకా కనపడలేదు గురుగారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా వీళ్ళు కూడా ఒక వరుసలో ఉంటారు. మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటివాడు దర్శనం చేసుకున్నాడు, ఇంకా నాకు దర్శనం కాలేదు అని ఎలా అయితే అనుకుంటామో, ఇంతకు దేవాలయంలో అయితే ఉన్నారు. 1 గంటకో 2 గంటలకో ఇంకో 3 గంటలకో సాయంకాలం లోపలనో మీరు తప్పకుండా దర్శనం చేసుకుంటారనేది తథ్యం. ఇది యథార్థం కదా. అది ఎంత యథార్థమో కన్యారాశి వాళ్లకు కూడా మహాద్భుతమైనటువంటి యోగము ఉంది అనేటువంటి అంతే యథార్థం. ఖచ్చితంగా వాళ్లకు మేలు జరుగుతుంది. వాళ్ళు మంచి పట్టుదల. అందులోనూ ఇప్పుడు కన్యలోనే కేతువు కూడా ఉన్నాడు. కేతువు ఎప్పుడైతే మోక్షదాయకుడు అక్కడ ఉన్నాడో ఖచ్చితముగా పాము పడగన నీడన వీళ్ళు ఉన్నట్టుగానే భావించాలి. వీళ్ళ తలకు పాము పడగబట్టినట్టుగా భావించాలి. వీళ్ళు ఖచ్చితముగా యోగము పడుతుంది. ఎప్పుడో చిన్నపిల్లవాడప్పుడు పాము పడగ నీడబడితే ఎలా అయితే వాడు అభివృద్ధిలోకి వస్తాడు అని అంటారు. ఆ చిన్నతనంలో పట్టిన వెంటనే రాదు కదా, పెద్ద అయిన తర్వాత వాడి జీవితం మలుపు తిరుగుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు కేతువు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో వీళ్లకు ఖచ్చితంగా మేలు జరగబోతూ ఉన్నది అనేటువంటిది తథ్యం. కనుక వీళ్ళు అన్ని రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగమే. ఉద్యోగం చేసే వాళ్లకు, సినిమా రంగంలో ఉండే వాళ్లకు, వ్యాపార రంగంలో ఉండే వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు, చిన్న పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద పనులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు, ఆర్గనైజర్స్ ఇంకోరు ఎంతోమంది ఉంటారు. అన్ని రంగాల వాళ్లకు కూడా చాలా అంటే చాలా శ్రేయోదాయకంగా ఉన్నదమ్మా. వాళ్లకు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి యందు ఉంటుంది. రాశి ప్రకారముగా అయితే ఉన్న గ్రహస్థితులను బట్టి చాలా యోగవంతముగా ఉన్నది వీళ్లకు అని తెలియజేస్తూ జయోస్తు.